వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ 2026 సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని గురించి కొంచెం లేట్గా అయితే అప్డేట్ ఇస్తున్నాను. ఐమ్ సారీ ఫర్ దట్. కొంచెం వర్క్స్ బిజీ ఉండి నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. బట్ ఈ ఇయర్ నుంచి ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. మన ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్ పేజ్లో కావచ్చు, ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ నుంచి అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం పీసెట్ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, వీటి గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. అట్లనే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లనే డిస్క్రిప్షన్లో మనకి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడైతే మీరు జాయిన్ అవ్వండి. సో పీజీ సెట్ సంబంధించి ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకున్నా సరే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం. మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 9/2/2026 నుండి 9/3/2026 వరకు అయితే మనకి అప్లికేషన్ అయితే ఉంటుంది వితౌట్ లేట్ ఫీజు. విత్ లేట్ ఫీజుతో మనకి ఎప్పుడంటే 23/3/2026 వరకు అయితే ఉంటుంది. అట్లనే ఎవరైతే అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో 25 అయితే వాళ్ళు చేసుకోవచ్చు. అప్పుడైతే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. అట్లనే హాల్ టికెట్స్ అనేవి మనకి 21/4/2026 అయితే రిలీజ్ చేస్తారంటే ఇక్కడ చెప్పారు. అట్లనే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్ ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్ వీటన్నిటికీ చూసుకున్నట్లయితే 5/5/2026 నుండి 11/5/2026 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ డేట్స్ కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇదే డేట్స్లో పెట్టేయచ్చు. ఓకేనా? అట్లనే ఎలా అప్లై చేసుకోవాలి? సో ప్రీవియస్గా మన వీడియోలు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఎలా అప్లై చేసుకోవాలనేది. సో నేను రేపైతే ఒక ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి. లైవ్ వీడియో ఆర్ఎల్స్ రికార్డెడ్ వీడియో అయితే నేను చేసి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలని అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది, మిగతా ఏ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదు. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే మనకి కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. ఏదైతే మన డిగ్రీ ఒరిజినల్ ఉందో అలాంటి సర్టిఫికేట్స్ అనేవి అడుగుతారనమాట. ఇప్పుడైతే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. మీకేమైనా ఏపీపీఎస్సీ 2026 సంబంధించి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లానే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను కదా, అక్కడికి వెళ్ళైతే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.